అరుణాచల గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్స్. మేమైతే రాజగోపురం దగ్గర నుంచి దీపం వెలిగించి స్టార్ట్ చేసాం. ఇంకా దారిలో అయితే మనకి చాలా టెంపుల్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ మేము ఇంద్రలింగం దర్శనం చేసుకొని తర్వాత అగ్నిలింగం. ఇంకా నేను 14 కిలోమీటర్స్ నడవనా అని చాలా డౌట్ ఉండే. ఆ లోపే నైరుతి లింగం యమలింగం వచ్చింది. మాకైతే గిరి ప్రదక్షిణ మొత్తం 5 అవర్స్ పట్టింది కంప్లీట్ అవ్వడానికి. మేము మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయ్యాం. 11 వరకు మాకు కంప్లీట్ అయిపోయింది. మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు గిరి చాలా బాగా అనిపిస్తుంటుంది. లింగాలే కాకుండా ఇంకా మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి. అర్ధనారీశ్వరి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, మస్ట్ విజిట్ ప్లేస్. మోస్ట్లీ మేమైతే అన్ని టెంపుల్స్ కవర్ చేసాం, ఎందుకంటే మాకు చాలా టైం ఉండే. కానీ గిరి చుట్టూ ఉన్న ప్రతి టెంపుల్స్ చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా ఆలోపే వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం కూడా దర్శనం చేసుకున్నాం. మేమైతే గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, మళ్ళీ అక్కడికి వచ్చే ఎండ్ చేసాము. అదే రోజు మేము దర్శనం కూడా అయిపోయింది. 12:30కి దర్శనం క్యూలో నిల్చుంటే మాకు 2 hours పట్టింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మోక్షద్వారం దగ్గర చాలా పబ్లిక్ ఉన్నారు. సో మేము నైట్ మళ్ళీ వచ్చి మోక్షద్వారం నుంచి వెళ్ళాము. సో దర్శనం అయిపోయింది కంప్లీట్గా, చాలా బాగా అనిపించింది. అదే కాకుండా పాత శివాలయం ఉంది, వాయులింగం పక్క గల్లీలో ఉంటుంది. ఆ టెంపుల్ చాలా బాగుంది. మోస్ట్లీ క్రౌడ్ ఉండరు, ఆ టెంపుల్ చాలా పెద్దగా కూడా ఉంది. మొత్తానికి నా గిరి ప్రదక్షిణ ఇలా కంప్లీట్ అయింది. ఓం నమః శివాయ.